హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో టొమాటో రైస్ చేస్తున్నానండి. దానికోసం అర కేజీ బియ్యం తీసుకున్నాను. అంటే ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు అయినాయండి. బియ్యం 2, 3 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. అలాగే కడిగి నానబెట్టుకున్నాను బియ్యాన్ని. ఇవి నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత అర కేజీ బియ్యానికి అర కేజీ టమాటాలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. గ్రైండ్ చేసి పెట్టాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 5, 6 పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసిన తర్వాత రైస్ వండటానికి బాండీ పెట్టి కొంచెం నెయ్యి, ఆయిల్ పోసానండి. మసాలా దినుసులు చెక్క, లవంగ, యాలకులు అంతే, ఇంకేం వేయలేదు. బిర్యానీ ఆకండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు జీలకర్ర కూడా ముందే వేసుకోవాలండి, నేను మర్చిపోయి తర్వాత వేసాను. జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, పెద్ద స్పూన్తో వేసాను. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అండి. ఒక చిన్న కప్పుతో కప్పుడు అనుకోండి. పుదీనా, కొత్తిమీర ఈ రెండు వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. టమాటా పేస్ట్. ఈ టమాటా పేస్ట్ కూడా వేసి బాగా కలిగి పెట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి టమాటా పేస్ట్ని. ఈ టమాటా పేస్ట్లో వచ్చిన వాటర్ అంతా ఎగరటానికి కొంచెం టైం పడుతుందండి. లోపు మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ దాన్ని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. ఇంకా కొంచెం వాటర్ ఉందండి, అదంతా ఎగిరిపోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు వాటర్ ఎగిరిపోయిందండి. ఇప్పుడు మనకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి, మనం వేసే రైస్కి తగ్గట్టుగా. ఇప్పుడు పసుపు, అలాగే కారం అండి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది టొమాటో రైస్కి. 2 స్పూన్లు వేసామండి ముందు, సరిపోయినట్టుగా లేదని మళ్ళీ 1 స్పూన్ వేసాను తర్వాత. వేసి ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ బాగా చిక్కబడి ఆయిల్ పైకి తేలాలండి. అప్పటి వరకు దాన్ని నూనె, నెయ్యిలో బాగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా బాగా ఎగిరిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసి ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. విధంగా కలిపి పెట్టి మూత పెట్టి కొంచెం సేపు ఉంచిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. డైరెక్ట్గా వాటర్ పోసి బియ్యం కూడా వేయచ్చు, ఇలా కూడా వేయచ్చు, మన ఇష్టం అండి. ఇప్పుడు చూసారా, ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాలు అలా ఉంచితే బాగుంటుందని చెప్పి ఉంచాను. మొత్తం కలిపి పెట్టేసి మనం వేసుకున్న బియ్యానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం వేసే బియ్యం క్వాలిటీని బట్టి ఉంటుందండి వాటర్. కొంచెం బాగా పాత బియ్యం అయితే వాటర్ ఎక్కువ పట్టుద్ది. కొత్త బియ్యం అనుకోండి కొంచెం వాటర్ తగ్గించుకోవాలి. నేను 1కి 2 చొప్పున 4 గ్లాసులు వేసానండి వాటర్. 2 గ్లాసులు బియ్యం కదా, 4 గ్లాసులు వాటర్ అయితే సరిపోయింది. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత బాగా కలిపి పెట్టి మూత పెట్టి మరిగించుకోవాలండి. మూత తీసి తర్వాత ఒకసారి కలిపి పెట్టాలి. మరలా అడుగు ఏమన్నా పట్టి బియ్యం ఉంటే కనుక మొత్తం కలిపి పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండు కదండి సగం.
ఇప్పుడు మొత్తం మరలా ఒకసారి కలిపి పెట్టుకుని మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 1, 2 సార్లు మనం మూత తీసి కలిపి పెట్టుకుంటూ ఉడికించుకుంటే అడుగు పట్టకుండా మాడకుండా ఉంటుందండి, బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకుంటూ మరలా కలిపి పెట్టుకుంటూ ఇప్పుడైతే నేను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నానండి. నాకు సాల్ట్ కొంచెం తగ్గింది. ఇప్పుడు వేసుకుని మూత పెట్టేసుకుంటే ఆ ఉప్పు అనేది మొత్తం రైస్కి బాగా పట్టి బాగుంటుంది. కొంచెం సాల్టే తగ్గిందండి, అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. టమాటో రైస్ చాలా టేస్టీగా వచ్చిందండి. టమాటో రైస్ని రకరకాలుగా చేస్తారు. నేనైతే ఈ పద్ధతిలో చేశాను. నెక్స్ట్ టైం ఇంకొక పద్ధతిలో చేస్తానండి. ఈ రకంగా చూసుకుని మనం మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ ఏం తగ్గినా కూడా. నెయ్యి కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది టమాటా రైస్. ఇలాంటి ఏ రైస్లో అయినా సరే నెయ్యి అనేది ఉంటే చాలా బాగుంటుంది. రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా బాగుంది. ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ ముక్కలు కట్ చేసి వేసేవాళ్ళు అయితే ఒకసారి పేస్ట్తో కూడా ట్రై చేయండి. ఇలా కూడా బాగుంటుందండి చాలా. మీకు ముక్కలుగా తినటం ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులోనే. పేస్ట్లో సగం ముక్కలు సగం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీకోసం మళ్ళీ ఒకసారి కలిపి పెడుతున్నాను. కలిపి పెట్టాల్సిన అవసరం లేదు. అలా మూత పెట్టేసి ఉంచుకుని ఒక 5-10 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసుకొని తింటే బాగుంటుంది. చూసారు ఎంత పొడి పొడిలాడుతూ ఉంది. నేను 1కి 2 వాటర్ పోసాను. ఈ టొమాటో రైస్కి కాంబినేషన్గా పెరుగు చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దాంతో ట్రై చేయండి, బాగుంటుంది. చూసారుగా మా యొక్క టమాటో రైస్. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.